హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎకానమీ పార్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఎకానమీ అనేది చాలా మంది ఛాలెంజ్ ఫేస్ అవుతున్నారు, నాకు అర్థమైంది, ఎక్కువ మెసేజ్ చేశారు. అందుకే ఫైనల్గా ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిరీస్లో మనం కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో దీంతో పాటు కొంచెం అనాలిసిస్ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకేంటంటే అర్లీ మిడిల్ ఎకానమీ ఎలా ఉందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 8th నుంచి 13th సెంచరీ ఇది ఒక ఫేజ్, యాక్చువల్ చెప్పాలంటే ఇది ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు మిడిల్ పీరియడ్లో. సో ఇక్కడ మనకి ఎకనమిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే రీసెంట్గా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అనేది జరిగింది మొన్న ఆగస్ట్ 28న. సో దీంట్లో చూసుకుంటే మనకి ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ నుంచి మనకి 90% క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి ఈ ఎగ్జామ్లో. మీకు ఆల్రెడీ చెప్పాను, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీడియో లెక్చర్స్ చేస్తున్నప్పుడు మీకు దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయని. అండ్ ఈ ఎగ్జామ్లో అంటే ఇండియన్ పాలిటీలో 8 క్వశ్చన్స్ వస్తే దాంట్లో 3 క్వశ్చన్స్ అనేది మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్ నుంచి వచ్చాయి. ఇది మీకు చాలాసార్లు వీడియో లెక్చర్స్లో మీకు చెప్పాను. చాలామంది ఏంటంటే నవ్వారు, కానీ ఇదే బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఎంతవరకు ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఈ వీడియో లెక్చర్స్ అనేది జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీకు ఏమైనా ఒక వాలంటరీ ఫీ పే చేయాలనుకుంటే లింక్ ద్వారా పే చేయొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే ఈ పెన్ గ్రాఫిక్స్ టాబ్లెట్ అనేది ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళే మేము కొనగలిగాం. నెక్స్ట్ ఈవెన్ ఫ్యూచర్లో లైవ్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేయడం కూడా అది మాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే లింక్ ద్వారా నాకు అడగొచ్చు. నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే డైలీ నాకు 250 to 300 మెసేజ్ వస్తాయి. సో గివ్ మీ 24 hours టైం. ఎందుకంటే ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. మాక్సిమం నేను 100% ఎఫర్ట్ ఇస్తున్నాను. అండ్ మీకు ఏమైనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఏమైనా కావాలనుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీసీ ప్రిపరేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఆ టాపిక్స్ లిస్ట్ అంతా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 70% క్వశ్చన్స్ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి వచ్చాయి. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాపిక్లోకి వస్తే మీకు చెప్పినట్టు ఇప్పుడు మనం చూస్తుందంటే అర్లీ మిడిల్ ఎకానమీ. సో ఎప్పుడు అంటే 8th నుంచి 13th సెంచరీ మధ్యలో మనకి ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నాను. సో మెయిన్గా చెప్పాలంటే మనది ఏంటంటే అగ్రేరియన్ ఎకానమీ అనమాట. సో ఇక్కడ అగ్రేరియన్ ఎకానమీ అంటే ఏంటి, కంప్లీట్గా అగ్రికల్చర్. అయితే ఇక్కడ మనకి అర్లీ మిడిల్ పీరియడ్లో ఇక్కడ 2 ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏంటి, గ్రోత్ ఆఫ్ కల్టివేషన్. అంటే ఇక్కడ కల్టివేటెడ్ ఏరియా అంతా పెంచారు. సో కల్టివేటెడ్ ఏరియా ఎలా పెంచారు అవన్నీ కూడా మనకి జియోగ్రఫికల్ ప్యాటర్న్స్లో మనకు కవర్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ల్యాండ్ రిలేషన్స్ త్రూ ల్యాండ్ గ్రాంట్స్. సో ఇక్కడ మీకు ల్యాండ్ గ్రాంట్స్ నుంచి కొంచెం బ్రీఫ్గా నేను మీకు చెప్తాను. అయితే యాక్చువల్ చెప్పాలంటే మనం ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళిపోవాలి. అంటే మీకు యూరోపియన్స్ టైం అనమాట. సో యూరోపియన్స్ అక్కడి నుంచి మనకి ఒక కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే అది ఫ్యూడలిజం. సో ఇక్కడ మనకి ఫ్యూడలిజం అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే భూస్వామ్యం అనమాట. సో యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది స్టార్ట్ అయింది. అయితే మనకి ఇండియాలో కూడా మనకి స్టార్ట్ అయింది. ఎప్పుడంటే ఫస్ట్ సెంచరీలోనే మనకి కనిపించింది అనమాట. అది కూడా మనకి ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. ఒక ఎపిగ్రఫిక్ రికార్డ్ నుంచి మనకి ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ అనేది దొరికింది. అది ఎక్కడ అంటే మనకి శాతవాహన ఇన్స్క్రిప్షన్స్. సో ఇక్కడ మనకి శాతవాహన ఇన్స్క్రిప్షన్స్లో మనకి క్లియర్గా ఉంది ల్యాండ్ గ్రాంట్స్ గురించి. ఎప్పుడు అంటే ఈ టైంలో అంటే ఫస్ట్ సెంచరీ ఆ టైంలో వీళ్ళేంటే ఒక అశ్వమేధ సాక్రిఫైస్ అనేది చేశారు. సో ఆ అశ్వమేధ సాక్రిఫైస్లో వీళ్ళేంటే ఒక విలేజ్ని ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చారనమాట. అంటే ఇట్స్ జస్ట్ లైక్ గ్రాంట్ ఆఫ్ ఏ విలేజ్ యాజ్ ఎ గిఫ్ట్ అనమాట. ఎందువల్లంటే అశ్వమేధ సాక్రిఫైస్ వల్ల. సో అక్కడి నుంచి మనకి ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ సెంచరీ నుంచి ఈ 12th సెంచరీ వరకు ఆల్మోస్ట్ ఆల్ ది సబ్ కాంటినెంట్ అంటే ఇండియా వైడ్ కూడా ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మన కంట్రీ వైడ్ 12th సెంచరీకి వచ్చేసరికి ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఇస్తూ వచ్చారనమాట. అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ కల్టివేషన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే కల్టివేషన్ అనేది జియోగ్రఫికల్ ప్యాటర్న్స్ మీకు కవర్ చేస్తాను. నెక్స్ట్ ల్యాండ్ గ్రాంట్స్ నుంచి మీకు ఆల్రెడీ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది మీకు ఇచ్చాను. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే అర్లీ మిడివల్ పీరియడ్లో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎందుకంటే ఇది ఒక మేజర్ ఫీచర్ కింద మనం చెప్పుకోవాలి అర్లీ మిడివల్ పీరియడ్లో. ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ని మీరు యూజ్ చేశారు. అంటే అడ్వాన్స్ అగ్రికల్చర్ టెక్నిక్స్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ప్లవ్ కల్టివేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఇరిగేషన్ టెక్నాలజీని కూడా వీళ్ళు వాడడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే కొన్ని ప్రొటెక్షన్ యాక్టివిటీస్, అంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో చూసుకుంటే కొన్ని కంట్రోల్ మెజర్స్ తీసుకున్నారు. అలాగే కొత్త కొత్త అడ్వాన్స్డ్ మెథడ్స్
కనుక్కున్నారు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి. అంటే ఇలాంటివన్నీ చూసుకుంటే ఒక ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్స్ లాగా మనకి కొన్ని కనిపిస్తున్నాయి అనమాట. అంటే కంప్లీట్ కంట్రోల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, అలాగే న్యూ టెక్నాలజీస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేశారని మనకు తెలుస్తుంది. సో ఈ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్లో కూడా మనకి కొన్ని నెగిటివ్స్ కూడా టచ్ అయ్యాయి. అదేంటంటే కొన్ని సోషల్ టెన్షన్స్ లాగా క్రియేట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీకు కమింగ్ వీడియోస్లో మీకు ఈ సోషల్ టెన్షన్స్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అంటే కమర్షియల్ యాక్టివిటీస్. సో కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీస్ అనేది పెరిగినాయి. బోత్ అగ్రి అండ్ నాన్ అగ్రి యాక్టివిటీస్ సంబంధించిన కమర్షియల్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఎప్పుడంటే మనకి ఎర్లీ మిడిల్ పీరియడ్లో. సో ఇది జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా. నెక్స్ట్ చూసుకుంటే అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 4th సెంచరీలో ఈ బ్రహ్మదేయ అండ్ అగ్రహార సెటిల్మెంట్స్ జరిగినాయి. సో ఇక్కడ మనకి బ్రహ్మదేయ అంటే ఏంటి? మీకు బ్రహ్మదేయ అంటే సింపుల్ చెప్పాలంటే మనకి ప్రీ మౌర్యన్ పీరియడ్కి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ప్రీ మౌర్యన్ పీరియడ్లో అక్కడ మనకి చూసుకుంటే కొన్ని పాలీటెక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పాలీటెక్స్లో ఏం చెప్పారంటే విలేజెస్ అంటే కొన్ని విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మిన్స్కి గ్రాంట్ చేసినట్టు మనకి ఉందన్నమాట. అంటే ఎవరు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏ రూరల్స్ వీళ్ళు గ్రాంట్ కింద ఇచ్చేవారంటే బ్రాహ్మిన్స్కి విలేజెస్ లైక్ కోసల, అలాగే మగధ రూరల్స్ వీళ్ళేంటే బ్రాహ్మిన్స్కి ఈ విలేజెస్ అనేవి ఒక గిఫ్ట్ ఫామ్లో ఇచ్చేవారని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్రహ్మదేయ అంటాం. సో ఇది మనకి బ్రహ్మదేయ అంటే సింపుల్ బ్యాక్గ్రౌండ్ లాజిక్ అనమాట. సో ఎవరైతే గ్రాంట్స్ ఇస్తున్నారో, ఏ రూరల్స్ అయితే బ్రాహ్మిన్స్కి విలేజెస్ కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నారో అవి మనం బ్రహ్మదేయ అంటాం. ఇంకా మీకు చెప్పాలంటే జస్ట్ ఈ పిక్చర్ చూసుకుంటే మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఈ రెవెన్యూ మోడల్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్లీట్ చాలా పెద్ద గ్రాఫికల్ పిక్చర్ ఇది. కానీ దీంట్లో మనం అర్థం చేసుకునే అంటే మన ఎకానమీ అనేది ఎలా ఫ్లో అవుతూ మనకు కనిపిస్తుందో ఆ టైంలో మనకి అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఎప్పుడంటే మనకి 4th సెంచరీలోనే మనకి ఇలాంటి రిఫ్లెక్షన్స్ అన్ని కూడా మనకి కనిపించినాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 8th నుంచి 12th సెంచరీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే అగ్రేరియన్ ఆర్గనైజేషన్ జరిగింది. ఎప్పుడు దేని మీద బేస్ చేసుకుంటే ల్యాండ్ గ్రాంట్స్. సో ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది కూడా బెనిఫిషరీస్ చాలా తక్కువ మంది. అంటే దీంట్లో కూడా స్పెషల్గా బెనిఫిషరీస్ ఎవరంటే రిలీజియస్ అండ్ సెక్యులర్ బెనిఫిషరీస్. సో దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరు ఈ బెనిఫిషరీస్ అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది బ్రాహ్మణాస్, నెక్స్ట్ టెంపుల్స్ అనమాట. అలాగే మనకి కింగ్స్ గవర్నమెంట్ చూసుకుంటే దాంట్లో కొంతమంది హై క్యాడర్ ఆఫీసర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ బెనిఫిషరీస్ అని మనకి తెలుస్తుంది. సో ఇలాగా ల్యాండ్ గ్రాంట్స్ బేస్ చేసుకుంటూ ఒక అగ్రేరియన్ ఆర్గనైజేషన్ అనేది జరిగింది. సో ఈ విధంగా అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది బ్రహ్మదేయ అంటే ఏంటో. సింపుల్గా చెప్పాలంటే గ్రాంట్స్ అని మీరు తీసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా బ్రహ్మదేయ అనేది బ్యాక్గ్రౌండ్ లాజిక్. సో దీంట్లో ఏంటంటే చాలా వరకు మనకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనిపిస్తుంది. సో దీని మీద మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ ఒక పిక్చర్ మీకు ఏంటంటే ఆ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది, ఎకానమిక్ ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది ఆ టైంలో అనేది మీకు జస్ట్ ఒక వ్యూ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి జియోగ్రఫికల్ ప్యాటర్న్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి గ్రోత్ ఆఫ్ కల్టివేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ గ్రోత్ ఆఫ్ కల్టివేషన్ ఎలా జరిగింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే కల్టివేటెడ్ ఏరియా ఎలా పెంచారంటే అప్పుడు వర్జిన్ ల్యాండ్స్ ఉండేవి. కానీ దాంతోపాటు వీళ్ళేంటే ఫారెస్ట్ ఏరియాస్ని కట్ చేస్తూ వాటిని కూడా కల్టివేటెడ్ ల్యాండ్స్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ టైంలో ఏంటో ఒక ఇంపార్టెంట్ మేజర్ ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే కల్టివేటెడ్ ఏరియాని వీళ్ళు ఇంక్రీజ్ చేయడానికి అంటే ఈవెన్ ఫారెస్ట్ ఏరియాస్ని కూడా వీళ్ళు కట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలాగా ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగి ఈ ఫారెస్ట్ ఏరియాస్ అన్ని క్లియర్ చేసుకుంటూ కల్టివేటెడ్ ల్యాండ్ని వీళ్ళు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోయారు అనమాట. సో ఇలాగా కంప్లీట్గా ఈ 8th నుంచి 13th సెంచరీ మధ్యలో ఒక ఇంపార్టెంట్ థింగ్గా జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారంటే స్పెషల్గా చెప్పాలంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ అనమాట. సో దాంట్లో కూడా మనకి కొన్ని ట్రైబల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఇలాగా బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ని ఫస్ట్ ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఈ కల్టివేటెడ్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు గంగా వ్యాలీ షిఫ్ట్ అయ్యారు. ఎందుకు అంటే మనకి ఫస్ట్ ఎక్కడ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ అలాగే ట్రైబల్ ఏరియాస్. ఎందుకు నెక్స్ట్ గంగా వ్యాలీ అంటే మీకు ఇక్కడ మీకు చూసుకుంటే ఎక్కడ చూసినా సరే బ్రాహ్మణికల్ డామినేషన్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి గంగా వ్యాలీ ఎందుకంటే ఇది బ్రాహ్మణికల్ కల్చర్కి ఇది ఒక హబ్ అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళు
గంగా వ్యాలీ కూడా వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ కింద వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇక్కడ గంగా వ్యాలీలో కూడా ఈ జియోగ్రఫికల్ ప్యాటర్న్ యూటిలైజ్ చేసుకుని కల్టివేట్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ వీళ్ళు ఫోకస్ చేసింది అంటే బ్యాక్వర్డ్ అండ్ అబోరిజినల్ ట్రాక్స్ అనమాట. సో ఇక్కడ ట్రాక్స్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక పెద్ద ల్యాండ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ అబోరిజినల్ ట్రాక్స్ అంటే మీకు సింపుల్ చెప్పాలంటే లోకల్ పీపుల్, అంటే ఎప్పటి నుంచో ఒక ల్యాండ్ ఏరియాలో చాలా మంది సెటిల్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళంటే ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తూ ఒక కొత్త మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అయితే ఈ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ కూడా ఎవరు ఇచ్చారంటే నెక్స్ట్ అగైన్ బ్రాహ్మణస్ అనమాట. వీళ్ళేంటే బ్రాహ్మిన్స్కి అంటే ఒక స్పెషలైజ్ నాలెడ్జ్ ఉంది దేని మీద అంటే సీజన్స్ మీద. సో ఈ సీజన్స్ అంటే ఏ టైంలో వీళ్ళకి వర్షాలు వస్తాయి ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా తెలుసు. సో బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళకి ఆ స్పెషలైజ్ నాలెడ్జ్ ఉండడం వల్ల వీళ్ళకి ఈ సీజన్స్ మీద గ్రిప్ ఉంది, అలాగే ప్లౌ కల్టివేషన్ మీద గ్రిప్ ఉంది, అలాగే ఇరిగేషన్ టెక్నాలజీ మీద కూడా వీళ్ళకి ఐడియా ఉంది. సో దీనివల్ల ఏంటంటే బ్రాహ్మిన్స్ అంటే కొన్ని టిప్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే కొన్ని మోడర్న్ మెథడ్స్ని వీళ్ళు ఇన్పుట్ కింద ఇచ్చేవాళ్ళు. అలాగే బ్రాహ్మిన్స్ కూడా క్యాటిల్ వెల్త్ అనమాట. సో ఇక్కడ క్యాటిల్ వెల్త్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మనకేంటే కల్టివేటెడ్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం, అలాగే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అనేది మనకు జరిగింది. నెక్స్ట్ ఈ ల్యాండ్ గ్రాంట్స్ కూడా స్పెషల్లీ చెప్పాలంటే సెటిల్డ్ అగ్రికల్చర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఎకలాజికల్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎకలాజికల్ జోన్ అంటే సింపుల్ చెప్పాలంటే ల్యాండ్ ఫార్మ్స్ కానీ, సాయిల్ కానీ, లేకపోతే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఇవన్నీ ఏంటో ఒక యూనిక్ కాంబినేషన్ అనమాట. అంటే ఇక్కడ ల్యాండ్ ఫార్మ్, సాయిల్ అండ్ క్లైమేటిక్ క్యారెక్టర్స్ ఇవి మూడు కూడా ఒక యూనిక్ కాంబినేషన్ కింద ఎకలాజికల్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఈ ఇకలాజికల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ టైంలో ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగే అంటే ఒక పాయింట్ అనమాట, ఒక జంక్షన్ కింద వీళ్ళు పెట్టుకున్నారు, ఒక ఇంటిగ్రేటెడ్ పాయింట్ కింద వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇలాగ ఒక న్యూ ఎకనామిక్ క్వార్టర్ని వీళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఇది మెయిన్గా జియోగ్రఫికల్ ప్యాటర్న్స్ ఆ టైంలో. నెక్స్ట్ ఇక్కడ మీకు క్రోనలాజికల్ ప్యాటర్న్స్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఏరియాస్లో వీళ్ళు ఫస్ట్ ఫోకస్ చేస్తూ వచ్చారు, ఎలాగ డెవలప్ అయింది అనేది మనకి ఈ క్రోనలాజికల్ ప్యాటర్న్లో మనకి తెలిసింది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను 4th సెంచరీలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బ్రహ్మదేయ అండ్ అగ్రహార సెటిల్మెంట్స్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఇక్కడ నుంచే మనం చూసాం 4th సెంచరీలో. సో ఇక్కడ 4th సెంచరీ నుంచి 5th సెంచరీ ఏ ఏరియాస్ మీద వీళ్ళు ఫోకస్ చేశారంటే సెంట్రల్ ఇండియా. ఇక్కడ సెంట్రల్ ఇండియా ప్రెసెంట్ అంటే మనం చూసుకుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే నార్థన్ డెక్కన్ అంటే వెస్ట్రన్ మహారాష్ట్ర, అలాగే ఆంధ్ర ఏరియాస్. సో 4th అండ్ 5th సెంచరీస్లో ఈ మూడు ఏరియాస్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. నెక్స్ట్ 5th నుండి 7th సెంచరీస్ చూసుకుంటే కంప్లీట్ ఈస్టర్న్ ఇండియా అంటే బెంగాల్ అండ్ ఒరిస్సా, అలాగే వెస్ట్రన్ ఇండియాలో కొన్ని ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది, ఎక్కడంటే గుజరాత్ అండ్ రాజస్థాన్. నెక్స్ట్ చూసుకుంటే 7th నుంచి 8th సెంచరీస్లో వీళ్ళు కంప్లీట్ సౌత్కి వచ్చారు, అంటే తమిళనాడు, కర్ణాటక ఏరియాస్కి వచ్చారు. అలాగే 9th సెంచరీలో కేరళ, అలాగే 12th సెంచరీ అంటే కంప్లీట్ ఇండియా, ఒక్క పంజాబ్ తప్ప మొత్తం ఇండియా వైడ్ మనకి ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది, అంటే కంప్లీట్ అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చేవాళ్ళు. సో ఇక్కడ నుంచి మనకి ఈ దాన అనేది కానీ, లేకపోతే గిఫ్ట్ అనేది కానీ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. సో ఏవైతే ఐడియాస్ ఉన్నాయో రిలేటెడ్ టు గిఫ్ట్ ఆఫ్ ల్యాండ్, అంటే ల్యాండ్ని ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చారు, ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ ఐడియా ఆఫ్ దానా ఆర్ గిఫ్ట్ అనేది మనకి క్లియర్గా ఒక ఎవిడెన్స్ ఉంది. ఇవేంటే ఈ గిఫ్ట్స్ అనేవి కూడా మనకి ఏంటంటే బ్రాహ్మణికల్ టెక్స్ట్లో మనకి క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు చెప్పింది ఎక్వైర్ మెరిట్, దీన్ని ఏమనేవారంటే పుణ్య అనేవారు, అండ్ డిస్ట్రాయ్ సిన్, పాపం ఏదైతే ఉందో వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు, దీన్ని పతాక అనేవారు అనమాట. సో ఇలాగ పుణ్య అండ్ పతాక అనేది మనకి క్లియర్గా ఉంది. సో బేసికల్గా చెప్పాలంటే బ్రాహ్మణికల్ టెక్స్ట్లో మనకి ఈ గిఫ్ట్ కానీ లేకపోతే దాన్ అనే దాని గురించి కంప్లీట్గా మనకి మెన్షన్ చేసింది. నెక్స్ట్ అలాగే కల్టివబుల్ ల్యాండ్కి గ్రాంట్స్, అలాగే రిజిస్ట్రేషన్, అంటే ఆ ల్యాండ్ని ఒక గిఫ్ట్స్ రూపంలో ఇచ్చి ఒక కాపర్ ప్లేట్ మీద వీళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసేవారు. ఇప్పుడు మనకి ఎలాగ పేపర్ డాక్యుమెంట్ ఉన్నదో అప్పుడేంటే ఒక కాపర్ ప్లేట్ మీద ఈ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి స్మృతిస్లోని అలాగే పురాణస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసిందంట. సో ఇదంతా ఒక లీగల్ యాక్టివిటీ కింద మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అనుశాసన పర్వ. సో దీంట్లో ఏంటంటే మనకి మహాభారతంలో మనకి అనుశాసన పర్వలో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది, అంటే మేకింగ్ గిఫ్ట్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. సో దీంట్లో మనకి పర్ఫెక్ట్గా చెప్పింది ల్యాండ్ని ఒక గిఫ్ట్ రూపంలో తీసుకొచ్చాను. సో దీన్నే వీళ్ళు ఏమనేవారంటే భూమి దాన ప్రశంస. సో ఇది మనకి ఏంటంటే ఎక్కడ ఉందంటే అనుశాసన పర్వాలో ఉంది, అది ఎక్కడంటే మహాభారతంలో మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఈ గిఫ్ట్స్ గురించి. సో ఇది బేసిక్ ఐడియా మనకి తెలుసుకోవాల్సింది, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్
ఇది ఒక బ్రీఫ్ ఐడియా మాత్రమే, ఎందుకంటే దీనికి కనెక్షన్స్ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం నేను కొంచెం అనలైజ్ చేసి మీకు ఇచ్చాను. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ సిరీస్ కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఇది నేను కంటిన్యూ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ కంటిన్యూ దిస్ సిరీస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS, APPS, DSP Pictures for more videos. Thank you.